హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. చాలా లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నా. అయినా పర్లేదు, కార్తీక మాసం అంతా దీపాలే కాబట్టి ఎప్పుడైనా చెప్పొచ్చు. అయితే 10:00 అలా అయింటదనమాట. చూడండి, ఫుల్ సన్నీగా ఉంది డే మొత్తము. మా అత్తయ్య వాళ్ళ ఊరికైతే వచ్చాను. ఇది యాక్చువల్లీ నిన్న దీపావళి ఉన్నింది. ఈరోజు ఇక్కడ ఈ ఊర్లో చేస్తున్నారనమాట. నిన్న అమ్మ వాళ్ళ ఇంటికొచ్చాము. నిన్న ఫెస్టివల్ చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడికొచ్చేసామనమాట. లేకుంటే అక్కడ ఫెస్టివల్ కంప్లీట్ చేసుకొనైతే ఇక్కడికొచ్చేవాళ్ళము. అండ్ అసలు ఈ పండగ వైబే లేదనమాట ఇక్కడ. ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. నేనైతే ఇంకా ఫుడ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా అనమాట. సింపుల్‌గా కొన్ని పులిహోర, పులుసుకూర అలా కొన్ని ఐటెమ్స్ అయితే చేసుకుందామని చెప్పేసి. అండ్ మీన్‌వైల్ ప్యారలల్‌గా జున్నుకి ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఈ కిచెన్ మా అత్తయ్యకి కన్వీనియంట్‌గా అయితే పెట్టుకుందనమాట. నిల్చొని చేయలేనని చెప్పేసి అక్కడ స్లాబ్ ఉండేది కొట్టిచ్చేసి కిందయితే సెట్ చేసుకునింది. కాళ్ళు నొప్పులకి అంతా మంచిగుంటదని చెప్పి. అండ్ ఊర్లో ఇంకెవరో ఒకరు పాపనైతే తీసుకొని వెళ్తా ఉంటారనమాట బయటకి. ఇప్పుడు కూడా బాగా బలాదూర్ తిరిగేసి అయితే వచ్చింది. ఇప్పుడే సబ్స్క్రైబర్ యాడ్ చేసి వచ్చా. మధునుది గ్రూప్ లో పెట్టా కదా, సబ్స్క్రైబ్ చేసుకున్నా. చేసుకుంటా కదా, ఎప్పుడు చేసేది నేను చేసిన ఎప్పుడు చూస్తా అంట. చూడు బిడ్డా, ఇప్పుడే సబ్స్క్రైబర్ యాడ్ చేసి వచ్చా. అట్లా యాడ్ చేస్తే కాదు, వాళ్ళు చూడాలి కదా. రికమెండ్ చేస్తాం. ఆడే పెట్టుకొని తిరిగితే అట్టే ఉంటది. క్యారెట్ కుకుంబర్. అయ్యయ్యో షట్. వాట్ యు వాంట్? బోత్ దన్ ఎగురు. వచ్చేస్తాయి అట్లా ఉంటది. ఎంత ఎగ్జైట్ అయిపోతుందో. క్యారెట్ ఆబ్సెషన్ అనమాట జున్నుకి. ఇంకా తర్వాత అయితే కొన్ని పూలు అయితే కడుతున్నాను డోర్కి వాటికంతా వేయడానికి. దివాళీ ఇంత సింపుల్గా గడుస్తున్నా అయితే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఇంటిని అయితే చాలా మిస్ అవుతున్నా. బెంగళూరులో ఎంత మంచిగా డెకోర్ చేసుకుని నేను లాస్ట్ టైం అంతా గుర్తొచ్చిందనమాట. ఇక్కడైతే ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇక్కడ అత్తయ్య నోమదారాలన్నీ రెడీ చేసుకుంటుంది. గుళ్ళ ఇచ్చేస్తే వాళ్ళు నోమిచ్చి మనకి ఇచ్చేస్తారనమాట. గౌరీదేవి కావాల్సిన సామాగ్రి, పసుపు కుంకుమ, నెక్స్ట్ కజ్జాయిలు అన్నీ రెడీగా పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తే మనకి ఇస్తారనమాట పూజ చేసి. అండ్ నేనైతే ఇంకా పైకి వచ్చాను అనమాట. ఇక్కడ జొన్నలు అంతా నీట్గా ఆరేసిండేటివి కుప్పలు వస్తున్నారు మా మామయ్య వాళ్ళు అంతా. ఇక్కడ నేను ఒక వాల్కి అయితే చిన్నగా డెకోర్ చేద్దాము జున్ను కోసం ఫొటోస్కి అని అనుకుంటున్నా. ఎంత దాకా కోఆపరేట్ చేస్తుందో చూడాలి. అండ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా తెలుసు కదా ఊర్లో సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సౌండ్స్తో వాటితో. కాసేపు అయితే ఎంజాయ్ చేసి అయితే కిందకు వచ్చినా అనమాట. 6:30 అట్లా అయితే దీపాలు పెడదామని చెప్పేసి వచ్చినాను. పాతింటి దగ్గర కొత్త ఇంటి దగ్గర అంతా. లైఫ్ ఆఫ్ న్యూ మామ్ ఎట్లుంటుందో ఆ స్టేజ్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. కనీసం రెడీ అవ్వడానికి కూడా టైం ఉండదు అనమాట. మంచిగా శారీ వేసుకొని ఫొటోస్ దిగి మంచిగా అంతా తీసుకుందాం అనుకున్నా, కానీ అసలు ఇంపాసిబుల్, అవేవి జరగలేదు. అండ్ మీకు ఈ నోములు మీరు దివాళీ రోజు చేస్తారా లేకుంటే నెక్స్ట్ వీక్స్ వస్తాయి కదా ఆ వీక్స్లో చేస్తారా? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు నోములు ఉన్నాయా లేదా కూడా చెప్పండి. అలా ఇంటరాక్ట్ అయితే తెలుసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకే ఎప్పుడు వచ్చినారు? ఈసారి అయితే చాలా తక్కువ క్రాకర్స్ అయితే తీసుకున్నాము. పాప ఉంది కదా, అండ్ ఆ పొగ అంతా మంచిది కాదని చెప్పేసి సౌండ్ వచ్చేటివన్నీ మార్నింగే పెట్టిపించేసినాము. మా ఆడపడుచు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే మార్నింగే కాల్ చేసినారు. ఊర్లో ఏంటంటే బెనిఫిట్, అందరూ కల్మషం లేకుండా మీరు మేము అనుకున్న హ్యాపీగా ఒకే చోట అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. అది భలే మంచిగా అనిపిస్తుంది. అది టౌన్లో సిటీస్లో మిస్సింగ్. అశుకి చాలా భయం అనమాట క్రాకర్స్ అంటే. వాటి జోలికి కూడా పోడు, ఫోర్స్ చేసినా కూడా. జున్ను అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఎంత సౌండ్ ఉన్నా. ఇంకా మేము నోము దారాలు కూడా కట్టుకోలేదన్నమాట. ఇంకా కట్టుకోవడానికి అయితే వచ్చినాము. చెప్పా కదా ఇందాక షార్ట్లో మెన్షన్ చేసింటే కదా కొత్తవి తీసుకున్నాం అని చెప్పేసి. ఇవే అనమాట జున్నుకి అండ్ వాళ్ళ నాన్నకి.
ఈ నోము దారాలు అంటే చాలా ఇష్టము. ఇంకా చిన్నప్పుడు మంచి మంచి బ్రైట్ కలర్స్ అయితే కొట్లాడి మరీ తీసుకునే వాళ్ళం అనమాట మా అక్క వాళ్ళతో అంతా. ఎందుకంటే అవి కలర్ వదిలేసేవి. ఇప్పుడు వచ్చేటివంటే కలర్ వదలట్లేదు, ముందైతే కలర్ వదిలేవన్నమాట. నేనైతే 1 వీక్ ఉంచుకునేదాన్ని. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళినప్పుడు చేతి మీద కలర్ ఉంటే దాన్ని కొంచెంసేపు డిస్కషన్ చేసి దాని తర్వాత అదొక ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. చాలా మంచిగా అనిపించేది నాకైతే. అవన్నీ గుర్తొచ్చినాయి. అండ్ దాని తర్వాత మా పిన్ని అయితే వచ్చింది. అండ్ మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ పిల్లలు అంతా వచ్చి నిన్నారు. అవి క్లిప్స్ తీసుకోలేదు. నైట్ డిన్నర్ చేసి ఇంకా జున్ను కూడా పడుకునేసిన తర్వాత నేను కొన్ని ఫొటోస్ అండ్ షార్ట్స్ కోసం అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసుకుంటున్నా. మొత్తం ఊరంతా పడుకునేసింది చూడండి, అన్నీ ఖాళీగా ఉన్నాయి. నేను ఒక్కటి మాత్రం నిల్చొని అయితే తీసుకుంటున్నా. అండ్ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫినాన్షియల్, మెంటల్ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అయ్యి తొందరగా అయితే అందరూ హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దేవర షార్ట్ పెట్టా కదా, ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అనమాట తొందరగా. సో దట్స్ ఇట్ గైస్. మీరందరూ హ్యాపీ హెల్తీగా ఉండాలని అయితే కోరుకుంటున్నా. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్. బై గైస్, టేక్ కేర్, లాట్స్ ఆఫ్ లవ్.